బొమ్మల షాపులు, ఇవి షాపులు. ఓ సే హాయ్ హాయ్. నెక్స్ట్ డే ఇన్ ద మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ప్రతాప్ చేస్తున్నాము. బొట్టు పెట్టుకున్నాడా? సరే సరే, కళ్ళ పడతాను బొట్టు చూసుకున్నాడట. సో ఇప్పుడైతే అన్ని దర్శనాలు ఇక్కడ అయిపోయినాయి. నెక్స్ట్ అయితే మేము టిఫిన్ కూడా వేసేసినాం. ఇక్కడే దేవస్థానం చూసారు కదా, అన్నపూర్ణ మందిర్ అని చెప్పేసి మనకి టెంపుల్ అక్కడ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ అన్నవరం అయితే వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము. అన్నవరం ప్రయాణం వినాలి బొట్టు పెట్టుకున్నాడు. చూడండి, ఉందా బొట్టు పెట్టుకో. ప్రస్తుతం అయితే మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళి పిఠాపురం నుంచి వెళ్ళి మళ్ళీ అన్నవరంకి అయితే ఆటోలో బయలుదేరాము. అందరూ హాయ్ చెప్పండి. జై బోలో అన్నవరం సత్యనారాయణ స్వామికి, జై బోలో సత్యనారాయణ స్వామికి చెప్పాలి. విన్నా నువ్వు కలుగుతున్నాడు. ఎందుకు కలుగుతున్నావు? కలుగుతున్నాడు కదా. ఇక అన్నవరం వచ్చేసి మనకు ఇక్కడ నుంచి దాదాపు 27 కిలోమీటర్లు ఉంటుంది. పైకి వచ్చేసరికి 5 కిలోమీటర్లు వస్తుంది. ఆటోకి అయితే అంతకుముందు 600 నుంచి 650, 650, 700, ఇప్పుడు 1000 రూపాయలు తీసుకున్నాడు అప్ అండ్ డౌన్. ఇది పవన్ కళ్యాణ్ ఇల్లు వచ్చేసింది, చూసారు కదా. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి ఇల్లు అనమాట ఇది. వీళ్ళకి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ చాలా ఇల్లు ఉంటాయి. కాకపోతే మొన్న ఎలక్షన్స్ లో గెలిచారు కనుక రోడ్డు మీద ఆఫీస్ కోసం కట్టించిన ఇల్లు అనమాట. సో అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ చాలా పబ్లిక్ అయితే విపరీత పబ్లిక్ చూస్తారు కదా కంప్లీట్. సో కొండపైకి కూడా చాలా వెహికల్స్ వచ్చాయి. అసలు కంప్లీట్ వెళ్ళడానికి టైము ప్లేస్ ఏది లేదనమాట. ఇక్కడ చూసారు కదా ఎంత రష్ ఉన్నారు కంప్లీట్ గా. ఇద్దరికి వచ్చినప్పుడు మేము వచ్చినప్పుడు కంప్లీట్ అసలు అంత ఫ్రీ ఉండేది అనమాట. అట్లాంటి కంప్లీట్ నిండా నిండిపోయారు మొత్తం జనాలు అయితే. అన్నవరం సత్యం మాఘ పౌర్ణమి సందర్భంగా ఇలాంటి రష్ అయితే ఇక్కడ ఉంది, మనకు అనిపిస్తుంది యాక్చువల్గా. ఫోన్ల కోసం అయితే తీసుకొని వస్తున్నారు అనమాట యాక్చువల్గా. ఇటు నుంచే బయటకు వస్తున్నారు, దర్శనం చేసుకొని అంతే వచ్చిన వాళ్ళంతా బయటకు వస్తున్నారు. ఇట్లాగా పక్కన గోశాల ఉంటుంది వెనకాల. పలాభ యంత్రం అని ఉంది ఇక్కడ. సన్ డయల్ మన సూర్యుని కళ్ళ ద్వారా మనం చూపెట్టే టైం అనమాట. స్వామివారి కళ్యాణ మండపం అంట ఇక్కడ. సో పైకి వెళ్తున్నాను. చూసారు కదా పక్కనే మనకు మొత్తం వాటర్ తో పని నది ఉంది. మనకు నీడ అనేది కరెక్ట్ గా టైం సూచిస్తుంది అనమాట. ఇది ఎగ్జాక్ట్లీ చూసారు కదా వాల్ క్లాక్ పెట్టారు. నీడ ఎలాగ పడుతుందో అంత టైం అన్నట్టు ఇక్కడ టైమింగ్స్.
మనకి ఇందులో ఈ నీడ బట్టి మనకు టైం చెప్పొచ్చు అనమాట ఇది. ఓకే ఎంతైతే టైం టైం చూసి టైం తెలుస్తుంది నీడ బట్టి. స్టోరీ ఒక నీడ బట్టి టైం. మీరు బిస్కెట్ తింటున్నారు ఇక్కడ? ఓకే 11:50 ఎగ్జాక్ట్ 11:39 అవుతుంది. అంటే కొంచెం ఇక మనకు అందా బట్టిగా కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం. టైం మిషన్లకి కిందకి వచ్చేసారు. సన్ టైం మిషన్. సో ప్రజెంట్ అయితే ఇక్కడ వెళ్దాం మనం. నెక్స్ట్ గోశాలకి వెళ్ళి భోజనం చేసి ఇంకా వాళ్ళ తిరుగు ప్రయాణం స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. అన్నాడు సత్యనారాయణ స్వామి గోశాల అక్కడ ఉంది. ఇది మనకి గోశాల ఎంటర్. ఇక్కడ చూసారు కదా గోవులు ఉన్నాయి అన్ని. పట్టుకొని చూస్తున్నాం. తీర్థం బాగా వస్తుంది పట్టుకోండి. ఏదో చెప్తాను. ఓకే రైట్. సత్యనారాయణ స్వామి వారి దర్శనం చేసుకొని మళ్ళీ నెక్స్ట్ అయితే కిందికి వెళ్ళిపోతున్నాము. చూడండి, పునః ప్రాప్తి రస్తు. ధర్మాన్ని కాపాడితే అది మిమ్మల్ని రక్షిస్తుంది, కాపాడుతుంది. ఓకే, ధర్మో రక్షిత అంటారు కదా, అదే అనమాట. ధర్మాన్ని మీరు కాపాడండి, ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అర్థం. సో కిందికి వచ్చేసాము. ఇక్కడ నుంచి అంటే పోతే మనకి తినడానికి భోజనాలు అంటే అటు సైడ్ వెళ్ళాలి. అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గర మాఘపౌర్ణమి సందర్భంగా చూసారు కదా ఇక్కడ అందరు ఎంత క్రౌడ్ ఉందో. వెనకాల మనకు వచ్చేసి పులిహోర ప్రసాదం రెగ్యులర్ గా అయితే అన్నదానం చేస్తుంటారు, బట్ నిత్య అన్నదానం ఉంటుంది. అది కాకుండా క్రౌడ్ జరుగుతుంది. ఓన్లీ పులిహోర ప్రసాదం ఇక్కడ చేస్తున్నారు. అంత లైన్ పెట్టారు. మా వినోదాన్ని జిన్నా అనేది తినడం అయిపోయింది. తిన్నావా మళ్ళీ బిస్కెట్ తింటారా? ఇక్కడ కొంచెం తినలేదా? మొత్తం తినలేదట. ఓకే, గుడి బయటకు దారి మళ్ళీ ఇక్కడ నిత్య అన్నదాన సత్రం ఉంటది. అటుంటే బయట మార్గం అనమాట. తిరుగు ప్రయాణం బయటకి అండి. కాళ్ళక ఏమో అంటే దెబ్బ తాకినాయి, అన్ని తాకినాయి, అన్నీ అయినాయి. ఓకేనా? చలో చలో బయటకి వెళ్తున్నాం. ఇక్కడ చల్లి తీసుకురాపండి నాన్నమ్మ. మీరు ఇద్దరు ఓ నాన్నమేది బేట, నాన్నమేది, అత్త ఏది, అమ్మ ఏది? సో బయటికి వెళ్తే దాని నుంచి బయటకు వచ్చి అమ్మేది, అమ్మా. సో విన్నా తీసుకొని వస్తాడు. కమాన్ కమాన్. పైకి వచ్చేసాం. ఎంట్రన్స్ యాక్చువల్ గుడి ఎంట్రన్స్ రెగ్యులర్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఎప్పుడు దాకా చేసుకున్నా కదా అమ్మా, మనం ఎప్పుడు దాకా చేసినా గుడి బ్యాక్గ్రౌండ్ వచ్చినాం. రైట్ చేతి గా చేతి ఈ చేతి వచ్చేసినాం. ఇదే ఎంట్రన్స్ అమ్మా, చెప్పు ఎట్లా కదా అసలు మనకు గుడి అడే ఎంట్రన్స్ అనుకుంటా, కానీ ఇటే ఎంట్రన్స్ ముందు భాగం. ఇది ముందు భాగంలో అయితే గుడి ఎంట్రన్స్ అక్కడ నుంచి అనమాట. చూసారా గుడి గోపురం కనిపిస్తుంది. మా జున్నాని విన్నా లేవా, పోయినాయా? అయ్యో ఎట్లా మరి? అక్కడ ఉన్నాయి మన చెప్పులు. సార్ మేము చెప్పులు ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ ఇది ఎంట్రన్స్ ఇక్కడ భాగం అనమాట. ఇప్పుడు కొంచెం పబ్లిక్ తగ్గిల్లు, అప్పటికిప్పటికి చాలా పబ్లిక్ ఇప్పుడు తగ్గిరు అనమాట. ఓకేనా రండి. ఇది ఉచిత బస్సు, శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం, అన్నవరం, కాకినాడ జిల్లా. ఉచిత బస్సు. మరి తిరుమల ఎలా ఉందో ఉచిత బస్సు, ఇక్కడ కూడా అలాగే ఉందన్నమాట బస్సు, ఉచిత బస్సు. ఇది ఫ్రీ బస్సు, తిరుపతి లెక్క ఉంది. తిరుపతిలో ఫ్రీ బస్సు లేదా? అది ఇట్లుంది. ఇది మొత్తం యాక్చువల్ గా ఇక్కడ నుంచి వస్తుంది ఎంట్రన్స్. ఒకప్పుడు ఇదంతా సత్యనారాయణ స్వామి దర్శనం అయిపోయింది. కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ పిఠాపురం బయలుదేరుతున్నారు అనమాట. పిఠాపురం ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 30 కిలోమీటర్ల దూరం వస్తుంది. సో అందరికి సత్యనారాయణ స్వామి దర్శనం మంచిగా అయిందా? సూపర్ అయిందా? సో పబ్లిక్ ఫుల్ ఉన్నారు.
వీళ్ళు గంటల నిలబడితే కానీ దర్శనం కాలేదు. రెగ్యులర్ వస్తే మాత్రం అయితే మామూలు టైంలో అయితే జస్ట్ ఒక 1 minute కూడా కాదు ఉంటాయి. పబ్లిక్ తక్కువ ఉంటారు. వీళ్ళకి ఫుల్ పబ్లిక్ ఉంటారే దర్శనం చేసుకోవడం ఇష్టం అట. గజిబిజిగా గందరగోళంగా. సో అట్లనే వీళ్ళకి ఎప్పుడు అలాగే దర్శనం అవుతా ఉంటది అనమాట. మాకేమో ఎప్పుడు వచ్చినా కూడా రహదారి లాగా దర్శనం అయిపోతా ఉంటది అనమాట కదమ్మా. వీళ్ళకి ఎప్పుడు గజిబిజిగానే దర్శనం కావాలట. మమ్మల్ని ఆటో ఇక్కడ డ్రాప్ చేశారు. ఆ ప్లేస్కి వచ్చాం. మళ్ళీ వచ్చేసినారా? ఆటో అనే ఉందా? సో మా ఆటో దగ్గరకు వచ్చేసాము. రండి ఇంకా. సో ఇది మేము ఎక్కిన ఆటో. కమా ఎక్కండి ఇక. ఏమైంది? చలో సక్సెస్ఫుల్ గా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకున్నాము. మేము ఇక్కడ బయలుదేరుతున్నాం మళ్ళీ. ఓకేనా? జై బోలో అన్నవరం సత్యనారాయణ స్వామికి. జై బోలో అన్నవరం సత్యనారాయణ స్వామికి. ఓకే చూసారా మనం కొండపై నుంచి అయితే దిగుతున్నాము. ఎన్ని కార్లు పార్కింగ్ ఎలా ఉన్నాయి సరే కంప్లీట్. ఇక కొండపైన బయట చూసారా మొత్తానికి అయితే ఇక్కడ ఫుల్ ట్రాఫిక్. ఎక్కడ కూడా అసలు ప్లేస్ లేదనమాట పోవడానికి. కన్వీనియంట్ లేనే లేదు. కంప్లీట్ ట్రాఫిక్ జామ్ ఫుల్. చలో 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 సరే మొత్తం పార్కింగ్ ప్లేస్ అంతా ఖాళీ లేదు. ఇక్కడ డోర్ పడతారా? అటు పడతారా వెనుకకు? కొండ పైన అయితే చాలా విశాలంగా ఉంది. చాలా పెద్ద ప్లేస్ ఉంది అనమాట. సో దిగే దారిలో వచ్చారు కదా వాటర్ ఎలా కనిపిస్తుంది మొత్తం. ఇక్కడ కాటేజ్లు ఏమో ఉన్నట్టున్నాయి మొత్తం. ఏసీ కాటేజెస్, హోటల్స్, రిసార్ట్స్. వెనకాల వస్తాయి కార్లు. ఇక చూడండి అక్కడ మంచి ప్లేస్. సో ప్రకృతి మొత్తం గుట్టలే వీటికి అడ్డుగా ఉన్నాయి అనమాట. గుట్టలే పైదాకా నీళ్ళు వచ్చేస్తాయి యాక్చువల్ గా. దిగేదారి వేరే ఎక్కదారి ఇక్కడ ఇవన్నీ షాపులు, బొమ్మల షాపులు, ఇవి షాపులు. బొమ్మ చూడు బయట బొమ్మల షాపులు చూడు. మెట్ల దారి ఎక్కదారి ఎక్కదారి ఇది అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ పైకి మెట్ల దారి ఎక్కదారి అనమాట. శ్రీ అనగాదేవి సహిత దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఇక్కడికి వచ్చాము. అంటే ఇప్పుడు టైంలో బంద్ ఉంది యాక్చువల్గా. శ్రీ దత్త ఇది మన స్తూపం, ధ్వజస్తంభం. ఇవాళ ఇక్కడ స్కూల్ పిల్లలంతా కూడా నాట్య ప్రోగ్రామ్ ఉన్నట్టు. చలో వెళ్దామా? అది గుడి బంద్ ఉన్నది. ఝాన్సీ గుడి బంద్ ఉన్నది. శ్రీ అనగా దత్తాత్రేయ స్వామి టెంపుల్ అయితే బంద్ ఉంది. ఇక్కడైతే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. చూద్దాం ఒకసారి ఒక రౌండ్. ఇక్కడ అన్ని కూడా భరతమాత జయంతి మహోత్సవం. శ్రీ దత్త సరోవరం శ్రీ పాదవల్లభ అనగా దత్త క్షేత్రం. ఓకే ఇవాళ టెంపుల్ అయితే క్లోజ్. మళ్ళీ అక్కడికే వెళ్తున్నాం కోనేరులోకి వెళ్ళి. అక్కడికే పోతున్నాం పద. ఇక్కడ హంస వాహనం దగ్గర అండి. హంస వాహనం దగ్గర పిల్లలందరూ నృత్యం చేస్తున్నారు. ఇక్కడ రండి వెళ్దాం. ఇంకా సే హాయ్ చలో. టెంపుల్ నుండి మళ్ళీ బయలుదేరాము. ఇక్కడ ఉంటారు కదా అనగాదేవి సహిత దత్తాత్రేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి పాదవల్ల దత్త క్షేత్రం. చలో మున్నాడి పడి కూర్చోవాలి.
ऑल ओवर वर्ल्ड में महाराष्ट्र में नंबर 1 स्टेट महाराष्ट्र महाविष्णु महाराष्ट्र महादेव महाराष्ट्र